ప్రపంచంలో ఏ జీవికి లేనివి మనకే ఉన్నాయని గుర్తించి నోరార పిలిచిన పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని కానా నోరార పిలిచిన పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని కానా నేల మీద మనలాగే జీవులన్నీ ఉన్నా నేల మీద మనలాగే జీవులన్నీ ఉన్నా పిలిచేందుకు పలికేందుకు చుట్టని కాలలు చుట్టుకునేందుకు ఎన్నెన్నో అందమైన వరసలు మనకీరా కన్నా మనసున్న మమతలున్న మనిషిని ఎవరికి ఏమీ కాని ఏకాకినై ఉన్న నా పేరు వాళ్ళు ఒంటరి సున్నా ఎవరికి ఏమీ కాని ఏకాకినై ఉన్న నా పేరు ఇన్నాళ్ళు ఒంటరి సున్నా అంకురంటూ నన్ను చేరుకుంది చిన్న అంకెలాంటి అనుబంధం అంకురంటూ నన్ను చేరుకుంది చిన్న అంకెలాంటి అనుబంధం అల్లుడంటూ నన్ను అల్లుకుంది మధ్య తీగ లాంటి ప్రేమ బంధం మావయ్యనయ్యాను మనవణ్ణి అయ్యాను బావనయ్యాను మరిదినయ్యాను ఎంతమంది చెందకొచ్చారు ఎన్ని పేర్ల కొత్త జన్మనిచ్చారు తీరిపోని రుణం అందుకున్నా ఇంతగా ధనం ఉండదన్నా మూడు వెలుగని అనుభవమున మై మరపున ఉన్నా మనసున మమతలున్న మనిషిని కానా పలువురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని ఎడారివానా పలువురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని ఎడారివానా ఆడమగ చేరి ఆరు మగలుగా మారి అంతే చాలు అంటారు మిగిలిన కాదు మిగిలిన సమాచారం పెళ్లి అంటే రెండు శరీరాల కలయికి మనకు తెలిసిన ఆడమగారి మనకు తెలిసిన ఆడమగారి బిడ్డ నుంచి వెంటనే పాప పెద్దవాళ్ళని ఎప్పుడు పెళ్లి చేద్దాం అమ్మ నాన్న నుంచి ఏ ఇంటికి కోడలు చేద్దాం కోడలని ఒక ప్రశ్న నుంచి ఆ విధంగా మొన్న బయటేసిన పాపాయి ఉన్నప్పుడు అని అర్జెంటుగా ఎప్పుడు పిల్లలు పుడతారు నన్ను అమ్మా అని ఎప్పుడు పిలుస్తారు నిన్నటి దాకా వేసుకుంటూ కాలేజీ అమ్మాయిలు అందరూ నన్నే చూసి కనుగొట్టాలని చిన్న కుర్రాడు ఒక్క ఏడాది ఎందుకు పెట్టి ఇక పిల్లబడుతుంది ఏంటి అక్కడ పరిగెట్టి నేను నాన్నెప్పుడు అవ్వాలి నాన్నెప్పుడు తీరా చూస్తే వాడికి 24 ఏళ్ళు కాలేజీ అమ్మాయిలు బుక్ చేస్తున్నాడు 22 ఏళ్ళు పడతాము తేడా ఏం లేదు మన ఆలోచనలోనే కుర్రాడి నుంచి నాన్నైపోవాలి ప్రమోషన్ రావాలి కుర్రదారి నుంచి నేను అమ్మాయిపోవాలి ఆ తర్వాత సరిపోతుందా లేదు నన్ను అక్క నన్ను మామాని పిలవాలి నన్ను తాత నన్ను అవ్వాని పిలవాలి జీవితంలో వచ్చే ప్రతి సంఘటనని తలకి రంగులు వేసుకోకుండా కొంచెం పెద్దరికంతో కొంచెం బొద్దు కూడా కలిసి మామూలు వస్తే బొద్దు మీద ఆడించుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మనం భారతీయులమైన మనకి మాత్రమే ఉంటుంది. శరీరాలు మగలుగా మారి అంతే చాలు అంటారా అమ్మ నాన్నలుగా అత్తమామలుగా పేరు పొందాలనుకోరా తాతయ్య నవ్వాలి మీసాలు దువ్వాలి అవ్వలే నవ్వాలి గొప్పలాగా నవ్వాలి కన్నెప్పుడులా ఉన్నప్పుడు పువ్వులా నవ్విన నేను అప్పని పళ్ళు ఊడిపోయి భోజనముతో గవ్వలాగా నవ్వాలి అని తాతయ్య నవ్వాలి మీసాలు దువ్వాలి
తరములు తరగని కథ చెబుతుంది చిన్న నోరాల పిలిచిన పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని అందరికీ వినిపించడానికి వినిపించున్నాం తప్ప నీకు దూరంగా అందరం ఆకాశంలో చుక్కలా వంటలుగా ఉండిపోవడానికి కాదు అన్న సంగతి అబ్బాయి కాబట్టి నేను కూర్చొని ఎందుకు కూర్చోలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చాను, మీ దగ్గరికి ఎందుకు మాట్లాడుతున్నాను మీకు తెలుస్తుంది. మీరు పంచిన ఆత్మీయులకి నా స్పందన తెలుస్తాయి. మీకు తెలుస్తుంది ఈ స్పందన పక్కన ఉన్న ఎవరూ రాయవాడు కాదు. ఒక బిడ్డని కానీ నేను అమ్మనైన తర్వాత ఒక మదర్ని మాత్రమే కాలేదు. మదర్ అవట గొప్ప విషయం ఏమి కాదు. మనకి చాలా కాలంగా మన బుర్రని కళ్ళని తీసేస్తున్నారు. అప్పుడు లేవట నవమాసాలు వస్తుంది, ప్రసవ వేదనలో పునర్జన్మ పొందింది, ఇట్లాంటి నానా ఆరోగ్యాలు వస్తున్నారు. నవమాసాలు మేడం ఆడల చేతుల్లో ఏమీ లేదు, చాయిస్ కాదు. కావాలనుకుంటే 3 నెలలు ఓపెన్ చేసుకోవడానికి ఇంకా పెద్ద మంత్రులు దేవతలు అవ్వడానికి 14 నెలలు వెళ్ళడానికి 9 నెలలు ఉండాల్సిందే. 9 నెలల తర్వాత బయటికి రావాల్సిందే. అందులో త్యాగం ఏమీ లేదు. అమ్మగా వచ్చిన తర్వాత ఆ పాప కూడా నొప్పులకి జన్మనివ్వడానికి నేనెంత ప్రసవ వేదన పడ్డాను. ఆ కడుపు నుంచి ప్రపంచంలోకి రావడానికి ఆ జీవుడు కూడా అంతకు మించి మరణంతో యుద్ధం చేసే భూమికి వచ్చాడు. సో వాడు చెప్పలేకపోయినంత మాత్రం వాడికి నొప్పి లేకుండా హాయిగా ఏమొచ్చేయలేదు. ప్రసవ వేదన తిరిగి సమానమైన అమ్మకి బిడ్డకి ఆ మధ్య ఉన్న అనుబంధం మాత్రం మానవులు నిర్వచించుకోగలరు. బిడ్డ తన బిడ్డకి రెక్కనిచ్చి ఎగిరి వెళ్ళాలి అనేటప్పుడు ఖరీదైపోదు, కట్నాలు అనుకునేపోదు. అత్తారింట్లో దగ్గర చూస్తారా అడగదు. నువ్వు ప్రేమించుకుని చేసుకున్నావా లేకపోతే అరేంజ్ మ్యారేజా అని ఏ పిల్ల తల్లి కూడా పెట్టద్దని అడగదు. మా పిల్ల కడుపుతో ఉంది ఇంటికి తీసుకురావాలి అని పుట్టింటికి ఏ పిల్ల తిరిగి రాదు. మనం పెట్టడం కాదు, చెట్టులం కాదు, మొక్కలం కాదు, మానులం కాదు. భూమండలానికి చక్రవర్తులైనా అంగార విగ్రహానికి అధిపతులైనా మామూలు మనుషులుగా మట్టి వాసనతో మన అనుబంధం నిరంతరం కలిగి ఉన్నాము. మనందరి తరపు సందర్భం ఒకటి, ఒక తల్లి కడుపును పుట్టాము. ఆ తల్లి నేల కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేసుకున్నవారు. అది తెలిస్తే కులాలు, మతాలు, జాతులు, విభేదాలు, దేశాలు, ప్రాంతాలు, ఎదలు మనల్ని విడదీయమన్నా విడదీయలేవు. విడగొట్టడం, విడిపోవడం చాలా సులభం. కలిసి ఉండడం, కలుపుకోవడం చాలా ఇష్టమైన విషయం. సులభమైన అడ్డదారి కన్నా ప్రియమైన దూరందారి చాలా బాగుంటుంది. 10 కాలాలు మన ఆరోగ్యాన్ని పెంచుతుంది, 10 కాలాలు మన ఆయుష్ని పెంచుతుంది, 10 కాలాలు మన హృదయాన్ని ఆహ్లాదంగా అడ్డపడుతుంది. ఈ జీవితాన్ని జీవిస్తూ ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని మనం ఆనందిస్తూ జీవేమ శరదశకం నందామ శరదశకం